ఇవాళ జమ్మూ కాశ్మీర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన ఐకానిక్ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ను ఆయన ప్రారంభించున్నారు. చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఆర్క్ బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. 1315 మీటర్ల పొడవైన స్టీల్ బ్రిడ్జ్ ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా విశ్లేషకులు చెబుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. భారీ స్థాయిలో అభివృద్ధి పథకాలను ప్రారంభించున్నారు మోదీ. అలాగే కాట్రా శ్రీనగర్ మధ్య వందే భారత్ ట్రైన్ ప్రారంభిస్తారు. ఈ రైలు ప్రారంభంలో కాట్రా శ్రీనగర్ మధ్య 3 గంటల ప్రయాణం తగ్గుతుంది. ऐसा लगता है कि ये सब होगा और बहुत अच्छा लग रहा है. श्रीनगर जाने वाली ट्रेन आज उद्घाटन हो रहा है. मोदी जी आके इनका उद्घाटन कर रहे हैं और मेरा एक सपना है मैं श्रीनगर तो जाऊंगी. काफ़ी ज़्यादा एक्साइटमेंट है. लाइक कल हमें बताया था स्कूल में कि मोदी जी आ रहे हैं हमारे घर. मतलब ये जो ट्रेन हो रहे हैं तो मेरे को मतलब नींद ही नहीं आ रही थी कि मतलब मोदी जी आ रहे हैं. आई विल मतलब एक्सप्रेस आई विल सी देम कि मतलब वो आ रहे हैं यहाँ पे मैं उनसे मिलूंगी. हाँ ट्रेन हो रही है लॉन्च इसलिए हम बहुत ज़्यादा एक्साइटेड हैं. मोदी जी को पहली बार देखेंगे. ऐसे तो बहुत बार देखा है पर सामने से पहली बार देखेंगे. बहुत ज़्यादा जब हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी हमें हम सबके समक्ष कश्मीर बहुत ही अच्छा है. नेचुरल ब्यूटी है. इस ट्रेन है उसका उद्घाटन के लिए आ रहे हैं तो हम बहुत खुश हैं मिलने के लिए. हम उसके लिए भी बहुत एक्साइटेड है कि हमारी ट्रेन है जो पहली बार श्रीनगर जा रही है और जो नहीं जा सकते थे थ्रू एयर थ्रू बोट्स हम वहाँ से हम श्रीनगर की ट्रेन से भी जा सकते हैं. రైట్, విద్యార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. సో పహల్గామ్ దాడి తర్వాత ఫస్ట్ టైం జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ఏ రకమైన వాతావరణం అక్కడ కనిపిస్తోంది. అలాగే చాలా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ఎకానమీని పెంచడానికి సో కేంద్ర ప్రభుత్వం ఎంత టెనేషియస్గా ఉందో కూడా ఈ చర్య ద్వారా కూడా తెలుస్తున్న నేపథ్యం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్ చెప్పండి, సో ప్రధాని మోదీ ఇవాళ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఒక ఇంజనీరింగ్ అద్భుతం అని ఈ బ్రిడ్జ్ని కొనియాడుతున్న పరిస్థితి ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి? పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో 11 గంటలకు చీనాబ్ నదిపై నిర్మించినటువంటి అతి ఎత్తైనటువంటి రైల్వే ఐకానిక్ బ్రిడ్జ్ను ఆయన ప్రారంభించబోతున్నారు. దాదాపు 356 మీటర్ల ఎత్తున దీన్ని నిర్మించారు. 1500 కోట్ల రూపాయలు ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం ఖర్చు చేశారు. దాదాపు అనేక సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుంది. సో దాదాపు ఇది ప్యారిస్ లో ఉన్నటువంటి ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తుగా ఉంది. సో అత్యంత ఎత్తైనటువంటి రైల్వే బ్రిడ్జి. ఇది ఒక ఆర్క్ షేప్ లో దాన్ని నిర్మాణం చేశారు. సో దీన్ని ఒక ఇంజనీరింగ్ మార్వెల్ గా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. డెఫినెట్ గా దీన్ని చూసేందుకు కూడా డెఫినెట్ గా పర్యాటకులు అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక టూరిజం స్పాట్ గా ఉండేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. దాదాపు ఈ రోజు 50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్టులను ఈ రోజు ప్రారంభించబోతున్నారు. హరి రైట్, దీని ద్వారా జమ్మూ కాశ్మీర్ ఎకానమీ ఏ రకంగా బూస్ట్ అవుతుంది, దానికి ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఉంది అనే మెసేజ్ కూడా ఒకటి వస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం కదా వెంకటేష్. హౌ డు యు యాడ్ టు దాట్? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వైఖరి దృష్టి కనుక చూస్తే డెఫినెట్ గా 50,000 కోట్ల రూపాయల ఖర్చు చేసేటువంటి ప్రాజెక్టులను ఈ రోజు ప్రారంభిస్తున్నారంటే డెఫినెట్ గా దీన్ని అంచనా వేయచ్చు. ఒక రాష్ట్రం పైన ప్రత్యేకించి కాశ్మీర్ పైన భారత్ ఎంత ఫోకస్డ్ గా పనిచేస్తుంది. ఇందులో ఈ రోజు మరొక ప్రధానమైనటువంటి ప్రాజెక్టు ప్రారంభం కాబోతుంది. ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా ఈ మూడింటిని కలుపుతూ 272 కిలోమీటర్ల రైల్వే లైన్ ను నిర్మించారు. సో ఈ రైల్వే లైన్ లో దాదాపు 36 టన్నెల్స్ ఉన్నాయి. అలాగే దాదాపు 50 వరకు బ్రిడ్జిలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఇంత భారీ ఎత్తున 272 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ లో భాగంగానే ఈ చినాబ్ ఐకానిక్ బ్రిడ్జ్ ను కూడా నిర్మించారు. దాదాపు 36 మేజర్ టన్నెల్స్, 100కు పైగా బ్రిడ్జెస్ నిర్మించారు. సో దీనికోసమే దాదాపు 42,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. సో దీన్ని బట్టి అంచనా వేయచ్చు కాశ్మీర్ లో ఎకానమీని గ్రోత్ చేయడం కోసం, ఎకానమీని పెంచేందుకు పర్యాటక రంగం ద్వారా కానీ ఇతర అనేక మార్గాల ద్వారా కాశ్మీర్ లో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా వడివడిగా అడుగులు